ఇంకా 4 ఏళ్లు పదవీ కాలం ఉండగా కూడా ఆర్ కృష్ణయ్య కొద్దిసేపటి క్రితమే తన రాజీనామా సమర్పించారు. పార్టీ రాజీనామాకు సంబంధించి ఆల్రెడీ ఆ స్పీకర్ కూడా నిర్ణయం తీసుకున్నారు. తను ఎందుకు రాజీనామా చేశారు అనే విషయానికి సంబంధించి తనతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చదువు ద్వారానే ఈ కులాలు డెవలప్ అవుతాయని చెప్పి పోరాటం చేసిన దేశంలో ఎక్కడ లేని విధంగా హాస్టల్ పెట్టించాం. గురుకులాలు మంచి విద్య కోసం, నాణ్యమైన విద్య కోసం గురుకులాలు పెట్టించాం. ప్రతి ఒక్కరు చదువుకోవాలని స్కాలర్షిప్ పెట్టించాం. ఫీజులు ప్రైవేట్ కాలేజీలో పెద్ద మొత్తంలో ఉన్నాయి కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించాం. ఈ విధంగా బీసీలు, దళితులు ముఖ్యమంత్రులు రాష్ట్రాల్లో కూడా లేని విధంగా ఈ రాష్ట్రంలో పెట్టించాం. ఈ స్కీములన్నీ దేశవ్యాప్తంగా పెట్టేయాలి ఒక పాయింట్. రెండవది 76 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా బీసీలకు రాజ్యాధికారంలో 15% వాటా దక్కడం లేదు. ఈ వాటా దక్కాలంటే చట్టసభలో రిజర్వేషన్లు కావాలి 50%. అంటే మీ రాజీనామా వెనుక చంద్రబాబు ఉన్నాడు. ఇప్పుడు వైసీపీని ఎవరున్నారు ఇప్పుడు కనిపిస్తారు కదా, ఎవరు ఉంటారు? కృష్ణ ఎవరు ఉండరు, ఏ నాయకుడు ఉండరు. సొంత నిర్ణయాలు బీసీల కోసమే తీసుకుంటా. ఏ నిర్ణయం తీసుకున్నా బీసీల అభివృద్ధి కోసం, బీసీల యొక్క సంక్షేమం కోసమే తీసుకుంటాం. అంటే ఇప్పటికే బీజేపీ నేతలు కూడా టచ్ లో ఉన్నారు. మీకు ఆల్రెడీ పదవి కూడా ఆఫర్ చేశారంటారు. బీజేపీ, కాంగ్రెస్ అందరూ వస్తున్నారు కదా. ఆర్ కృష్ణ అడుగులు ఎటువైపు ఉంటాయి? అడుగులు ఎటువైపు ఉండదు, బీసీల వైపు ఉంటుంది. బీసీల వైపు, బీసీల అభివృద్ధి వైపు ఉంటుంది. 50 ఏళ్ళు అదే అడుగులు వేసినా ఇప్పుడు కూడా అదే అడుగులు, చివరి దాకా కూడా అవే అడుగులు. ఏడ ఉన్నా, ఏడ మాట్లాడినా, ఎక్కడ శ్వాస విడిచినా బీసీల అభివృద్ధి కోసమే నా పోరాటం. అంటే బీసీకి సంబంధించి మళ్ళీ ఇంకొక కొత్త పార్టీ పెడతారని కూడా ఒకటి వస్తుంది. దానికి సంబంధించి ఉన్నాయి అందరినీ బయట బీసీలు ఎక్కడ మీటింగ్, ఇప్పుడు ఈ మధ్యకాలం 3 నెలల నుంచి ఉద్యమాలు చేస్తున్నాం. ఇక అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలతోటి మొన్న మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో ఏం జరిగింది చర్చ? అన్ని సంఘాలు పార్టీ పెట్టమని ఒత్తిడి చేశాయి. లాలకృష్ణ కూడా ఉన్నాడు, ఆయననే ప్రిసైడ్ చేశారు. కానీ ఇంకా సమయం వచ్చింది, గ్రామ స్థాయిలో చర్చ జరుగుతుంది, పెట్టమని అడుగుతున్నాం. మేమే ఆలోచిస్తున్నాం దాని మీద. అంటే మీరు ఇండివిజువల్గా కొట్లాడుతున్నారు. ఓకే, ఇప్పుడు మీరు కనుక వేరే ఒక పార్టీలో పోతే ఆ ఉద్యమం అనేది నీరుగారే అవకాశం ఉండదు. ఎందుకు? నేను పార్టీకి పోతానని చెప్పినా, నేను బయట ప్రచారం జరుగుతుంది. మస్తు అంటే పేపర్లు వస్తుంటే అందరు అంటుంటారు, అందరు అడుగుతారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, ప్రతి పార్టీ అడుగుతూనే ఉంటుంది. బీసీలకు ఈయన బాగా పనిచేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో వేరే పార్టీకి వెళ్ళేది లేదని, బీసీల కోసం అవసరమైతే కొత్త పార్టీ పెట్టాలన్న ఆలోచనలు కూడా ఉంది. దానికి సంబంధించి చాలా వరకు విజ్ఞప్తులు కూడా వస్తున్నాయి. ఇంకా నేను ఏ విషయం అనేది ఆలోచించుకోలేదు, భవిష్యత్తులో నేను నా కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పేసి ఆర్ కృష్ణ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.